ఒకప్పుడు కశ్యపాది మహర్షులందరూ కలిసి కలియుగం రక్షణ కోసం గంగానది ఒడ్డున యజ్ఞం చేయాలని అనుకుంటారు. యజ్ఞం ప్రారంభించే సమయానికి మన నారదుల వారు వచ్చి అక్కడున్న మహర్షులందరినీ ఈ యజ్ఞం దేనికి చేస్తున్నారు, ఈ యజ్ఞ ఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని రక్షించేవారు ఎవరు అని అడిగారు. అందరూ ఆలోచనలో పడితే మళ్ళీ నారదుల వారే భృగు మహర్షి దగ్గరికి వెళ్ళమని సలహా ఇస్తారు. మహర్షులందరూ కలిసి భృగు మహర్షి వద్దకు వెళ్ళి ఈ కలియుగంలో త్రిమూర్తుల్లో ఎవరు దర్శన, ప్రార్థన, అర్చనలతో తృప్తి చెంది భక్తుల కష్టాలను తీర్చి వారి కోరికలను తీరుస్తారో పరీక్షించి రమ్మని చెప్తారు. అందులో భాగంగానే మొదట సత్యలోకం బ్రహ్మలోకానికి వెళతారు. అప్పుడు బ్రహ్మ సరస్వతి సమేతుడై సరస్వతి సంగీతాన్ని ఆలకిస్తూ, చతుర్వేద ఘోష జరుగుతుంటే దానిని కూడా ఆలకిస్తూ సృష్టిని జరుపుతూ ఉంటారు. చతుర్ముఖ బ్రహ్మ భృగు మహర్షి రావడం గమనించలేదు. తను రావడం కూడా గ్రహించని బ్రహ్మదేవునికి కలియుగంలో భూలోకంలో పూజలు ఉండవని శపిస్తారు భృగు మహర్షి. అందువలన బ్రహ్మదేవునికి పూజలు చేయరు. ఇలానే ఇంకొక కథ కూడా ఉంది స్వామివారికి. అది ఇంకో వీడియోలో అయితే తెలుసుకుందాం. మూడు లోకాల్లో సత్యలోకం గురించి అయితే తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై